హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యంతో వడియాలు చేసి చూపిస్తానండి. ఇవి మనము ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇంట్లోనే మన ఫ్యాన్ కిందనే ఆరిపోతాయి. ఇవి నేను ఫ్రై చేసి చూపిస్తానండి. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. ఇలా ఉన్నాయి, ఇలా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. వీటికి ఎక్కువ ఎండ కూడా అవసరం లేదండి. ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక గ్లాస్ సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలండి గ్లాస్కి. అప్పుడే కొలత మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసుకుందాము. చూసారు కదా ఇలా పౌడర్గా అయ్యింది. ఇప్పుడు ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 9 గ్లాసుల నీళ్ళు పడతాయండి. అందులో నుండి ఇప్పుడు ఈ పౌడర్లో నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఈ పౌడర్ని ఇలా కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఇలా మందపాటి గిన్నె తీసుకొని 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి మరగనివ్వాలి. ఈ వడియాలకి కొలత పర్ఫెక్ట్గా ఉండాలండి. ఎప్పుడు కానీ ఒక గ్లాస్ తీసుకుంటే సగ్గుబియ్యం 9 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మరుగుతున్న నీళ్ళల్లో కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలా మరుగుతున్న దాంట్లో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి దగ్గరికి పడేదాకా, ఎందుకంటే కింద అడుగట్టుకుంటుంది. మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూసారు కదా కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యింది సగ్గుబియ్యము. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యూజ్ చేసుకుంటున్నానండి నేను. మీరు కావాలంటే ఇందులోనే పచ్చిమిర్చి కూడా దంచి వేసుకోవచ్చు. ఒకసారి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కలిపేటప్పుడు ఎప్పుడు కానీ కింది నుండి కలుపుకోవాలండి, అడుగంటకుండా ఉంటుంది. అలానే మంచిగా మిక్స్ అవుతాయి కూడా.
ఇలా మిక్స్ అయిన తర్వాత పక్కకు పెట్టుకొని బాగా చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత ఒక కవర్ తీసుకొని చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఎందుకంటే మనం కవర్లో వేసుకుంటున్నాం కదా, చల్లారిన తర్వాతే వేసుకోవాలి. చూసారు కదా, చల్లారిన తర్వాత నాకు ఇలా అయ్యింది. ఇలా ఉంటే, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ కవర్ పైన ఇలా పోసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే. స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే మనం స్ప్రెడ్ చేస్తే మరీ సన్నగా అయిపోతాయి. జస్ట్ అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంతే అండి. అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి మంచిగా ఆరిపోతాయండి. చూసారు కదా, ఇది నెక్స్ట్ డేది ఎలా ఆరిపోయినాయో చూసారు కదా. ఇలా తీయంగానే ఈజీగా వచ్చేస్తాయి. ఒక రోజంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఇవన్నీ తీసేసుకొని ఒకరోజు ఎండ వస్తే మీకు ఎండలో కూడా ఒకరోజు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. మనకి ఇలా సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయి. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.